అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆధ్యాత్మిక కేంద్రం గోదావరి సాగర సంగమ క్షేత్రం అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ మహోత్సవానికి సర్వం సిద్ధమైంది. ఈ నెల 19వ తేదీ రాత్రి 12:29 మృగశిర నక్షత్రయుక్త వృశ్చిక లగ్నంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణానికి దేవస్థానం ఏర్పాట్లు చేసింది. తెలుగు రాష్ట్రాల నుంచి అశేష సంఖ్యలో భక్తులు కళ్యాణ మహోత్సవానికి తరలిరానున్నారు. ఈ నేపథ్యంలో లక్ష్మీ నరసింహస్వామి వార్షిక తిరుదివ్య కళ్యాణ మహోత్సవాలను ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఘనంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు ఆలయాధికారులు. ఇక సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా ఆదేశించారు. ఈ నెల 16 నుంచి 25 వరకు 10 రోజుల పాటు స్వామివారి ఉత్సవాలు జరగనున్నాయి. ఫిబ్రవరి 16న స్వామి అమ్మవార్లను పెళ్లికొడుకు పెళ్లికూతురుతో చేయడంతో కళ్యాణ మహోత్సవాలు ప్రారంభమవుతాయి. ఫిబ్రవరి 19వ తేదీన రాత్రి 12:29 స్వామివారి కళ్యాణం, ఆరుద్ర నక్షత్ర యుక్తమందు లక్ష్మీ నరసింహస్వామి అమ్మవార్ల కళ్యాణం వైభవంగా జరగనుంది. ఇక ఈ నెల 20 మధ్యాహ్నం స్వామివారి రథోత్సవం అనంతరం శ్రీవారి చక్రస్నానం నిర్వహించనున్నారు. ఉత్సవాల్లో చివరి రోజు సాయంత్రం తెప్పోత్సవం నిర్వహించనున్నామని ఆలయ అర్చకులు, ఆలయ ఈవో తెలిపారు. అంతర్వేది గ్రామంలో వేంచేసి ఉన్న స్వయంభూ శ్రీభూ సమేత శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దివ్య తిరుకల్యాణ మహోత్సవములు ఈ నెల 16వ తారీఖు నుంచి ప్రారంభమై 25వ తారీఖు వరకు అత్యంత వైభవపేతంగా జరిగించుటకు అందరూ సంసిద్ధంగా ఉన్నారు. 16వ తారీఖు సాయంత్రం స్వామివారిని, అమ్మవారిని, పెళ్లి కొడుకును, పెళ్లి కుమార్తెను చేయుటతో ప్రారంభమయ్యే ఉత్సవాలు 19వ తారీఖు రాత్రి 12:29 వృశ్చిక లగ్నమందు స్వామివారి దివ్య తిరుకల్యాణ మహోత్సవము అనంతరం 20వ తారీఖు మధ్యాహ్నం 2 గంటలకు స్వామివారి సోదరైన గుర్రాలక్క అమ్మవారికి స్వామివారి సారి సమర్పించుటకు రథయాత్రగా వెళ్ళి రథయాత్ర కార్యక్రమము 24వ తారీఖున సముద్ర స్థానం స్వామివారి చక్రవారి స్థానం చేయించుటకు ఉదయం 8 గంటలకు, అనంతరం 25వ తారీఖు సాయంత్రం స్వామివారి తెప్పోత్సవంతో ఈ ఉత్సవాలు పరిపూర్ణంగా ముగుస్తాయి. అంతర్వేదికి వచ్చే భక్తుల కోసం సుమారు 100 బస్సులకు పైగా అంతర్వేదికి వివిధ ప్రాంతాల నుంచి నడపనున్నారు ఆర్టీసీ అధికారులు. ఇక దాదాపు డీఎస్పీలు, ఎస్ఐలు, సిఐలు, కానిస్టేబుల్తో సహా 1200 మందికి పైగా పోలీసులు అంతర్వేది కళ్యాణంలో పాల్గొని భక్తులకు ఇబ్బందులు లేకుండా చూస్తారని అన్నారు సర్కిల్ ఇన్స్పెక్టర్ గోవిందరాజు. ఇప్పటికే అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ప్రాంగణం మొత్తం కూడా విద్యుత్ కాంతులతో, ఆలయ గోపురాలకు కొత్త రంగులతో ప్రత్యేక శోభను సంతరించుకుంది. శతాబ్దాల క్రితం ఆలయాన్ని నిర్మించిన కోపనాది కృష్ణమ్మ కుటుంబీకులు కళ్యాణ మహోత్సవంలో పాల్గొననున్నారు. ఇక మొగల్తూరు రాజులు స్వామివారికి ఆభరణాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. ఇతర రాష్ట్రాల నుంచి, అంతర్వేది చుట్టుపక్కల ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున కళ్యాణం సందర్భంగా సముద్ర స్నానాలకు లక్షల మంది హాజరవుతూ ఉంటారు.